చెవులు చూడండి. ఇప్పుడు అచ్చు ఓపెన్ చేస్తాడు దీన్ని. రెడీ అచ్చు? Yeah, there are seeds. I can see them. హలో. సో ఈ వీడియోలో నేను హౌ టు ఎక్స్ట్రాక్ట్ బాటిల్ గార్డ్ సీడ్స్ అనేది చూపిస్తాను. అంటే బేసిక్గా వెరీ ఈజీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెము అర్థం కాదనమాట, ఎప్పుడు తీయాలి ఎప్పుడు చేయాలనేది. సో అది చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆనపకాయ సీడ్స్ కానీ అదే సొరకాయ సీడ్స్ బయటికి తీసేటప్పుడు లైక్ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏ సీడ్స్ స్ప్రౌట్ అవుతాయి, ఏ సీడ్స్ మంచి సీడ్స్ కావు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇది ఆల్రెడీ నేను చేసేటప్పుడు వీడియో తీసాను, అది కూడా మీకు చూపిస్తాను. సో మీరు వీడియో అంతా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ఒకవేళ కొత్త వాళ్ళు అయితే కింద కమెంట్ చేయండి సబ్స్క్రైబ్డ్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ జాన్ ఆర్ ఫెబ్లో సీడ్స్ గివ్ అవే పెడతాను. మోస్ట్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకైతేనే నేను పోస్ట్ చేయగలను. ఇండియాలో ఉన్న వాళ్ళకి నేను ఆన్లైన్ ఆర్డర్సే చేయగలను. ఆల్రెడీ సీడ్స్ గివ్ అవేకి విన్ అయిన ఐ థింక్ 6 members ఆర్ సంథింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్కి ఆర్డర్ చేసేసాను ఆల్రెడీ. ఇద్దరికి ఆల్రెడీ రీచ్ అయిపోయినాయి సీడ్స్. అండ్ వాళ్ళు ఆల్రెడీ నాకు అక్నాలెడ్జ్ చేశారు. మీకు సీడ్స్ రీచ్ అయి ఉంటే ప్లీజ్ కింద కమెంట్స్ చెప్పండి సీడ్స్ వచ్చాయని చెప్పి. సో దట్ నెక్స్ట్ సీడ్స్ గివ్ అవేలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలన్నా వాళ్ళకి ఎంకరేజింగ్ ఉంటుంది. ఓకే, జెన్యూన్గానే తన సీడ్స్ పంపుతుంది అని వాళ్ళకి తెలుస్తుంది కదా. బట్ నేను అందరినీ సెలెక్ట్ చేయడం అయితే కుదరదండి. మళ్ళీ సారీ చెప్తున్నాను. అందరూ లైక్ ఇంకా చాలామంది నాకు పింక్ చేస్తున్నారు కూడా. అంతమందికి పంపడం కూడా నాకు వీలు అవ్వదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. నెక్స్ట్ సీడ్స్ గివ్ అవే కూడా ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ నేనే కాదు, చాలామంది గార్డెనర్స్ కూడా సీడ్స్ గివ్ అవేస్ పెడుతున్నారు కదా. సో ఐఎమ్ ష్యూర్ లైక్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ బి పార్టిసిపేటింగ్ దేర్ ఆల్సో. నెక్స్ట్ సీడ్స్ గివ్ అవే మళ్ళీ పెట్టినప్పుడు ఈసారి విన్ అయిన వాళ్ళు అప్పుడు విన్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చూసేద్దాం మనము ఈ సొరకాయ సీడ్స్ ఎలా తీసాననేది. సో ఇది కుళ్ళిపోతోంది. సో మరీ అగ్లీగా అయ్యి ఇలాగ హాలోగా కూడా అయిపోయింది. లోపల చూసారా, బొక్క పడిపోయింది. సో అందుకని ఇది ఓపెన్ చేసేస్తున్నాము. అసలు సీడ్స్ ఇవి వాడచ్చా లేదా చూద్దామని. ఓకే, అచ్చి ఓపెన్ చేద్దామా? చేయి జాగ్రత్త, అంతే. జస్ట్ ఊరికే సైడ్ ఇలాగ చేయి జాగ్రత్త నాని. సరే, కత్త అవసరం లేదు, ఆగు. చేతి ఇలాను, ఇలాగ చేతి పట్టుకో, కత్తి పక్కన పెట్టి ఇట్లా కొట్టు. స్లోగా. సరే కొట్టు, స్లోగా కొట్టు. అది తీసుకురా. మొత్తం అంతా పడకుండా కొట్టినానా. చేయి పెట్టకు, ఎగ్గి ఫంగై ఉంది. ఇట్లా లోపల చూద్దాం. కుళ్ళింది, బేసిక్గా కుళ్ళింది. ఇడ్లీ కత్తి అందుకే నేను కట్ చేయనా. మరి oh yeah, there are seeds. I can see them. Open check. Yeah, there are seeds. Wow, lots. దాని అలాగే వదిలేస్తే ఆ సీడ్స్ కొన్ని ముదరలేదు, కొన్ని ముదిరాయి. అలాగే వదిలేస్తే మొలకలు వచ్చేస్తాయి ఇందులోనే కుళ్ళిపోయి. Ladybug. Here is a ladybug. లేడీ బగ్స్ కుడతాయి కదరా లేడీ బగ్స్. I don't know yet. Can I put it onto this knife? వద్దమ్మా, హర్ట్ చేస్తా. లేడీ బగ్ is good for plants. Yeah. Then what can I put Let it be. I wasn't going to hurt it. I was going to let it climb onto the knife. And then put it in the garden.
ఆల్రెడీ సీడ్లోంచి ప్లాంట్ వస్తుంది. అంటే ఈ చిన్నగా ఉన్న సీడ్స్ కూడా దే కెన్ జర్మినేట్. సి సీడ్ డ్యామేజ్ అవ్వకుండా ఇలాగ కత్తి పదును లేని సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేస్తున్నాను నేను బయటకు వచ్చేటట్టు. మామూలుగా కాయ ఎండిపోతే ఇట్స్ వెరీ ఈజీ, అలా పగలగొట్టి లోపల నుంచి అలా అంటే పడిపోతాయి. ఇప్పుడు ఇది కొంచెము కుళ్ళిపోతుంది కదా, అంటే క్రీపర్ ముదరకు ముందే క్రీపర్ పోయిందనమాట వెదర్కి. దానివల్ల ఏంటంటే ఈ కాయ చెట్లో ముదరలేదు, సో కోసేయాల్సి వచ్చింది. కోసిన తర్వాత కాయ ఏమో కుళ్ళిపోయింది వాడక ఓపెన్ చేయక. నేను కాయ ముదర్నీలే అనుకున్నాను, అంటే ఒక బయటికి కోసాక ఇంకా కోసేసి ఉండాల్సింది, బట్ అలా వదిలేసాను. ఇది కొంచెం చూడండి, ఇలాగా యాక్చువల్గా ముందే తీసేసి ఉండాలి. కాయలోంచి ఇక్కడ ప్లాంట్స్ వచ్చేస్తున్నాయి లోపల సీడ్స్లోంచి. ఇంకా ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడన్నా డెసిషన్ తీసుకొని ఇలాగ బయటికి తీసేస్తున్నా సీడ్స్. అలాగే ఇంకొక కొన్ని రోజులు వదిలేసి ఉంటే అన్ని సీడ్స్ మొలకలు వచ్చేసేవి ఇలాగా. చూడండి ఇలాగా లోపలే. దట్టు బయట వెదర్ కూడా వామ్గా ఉంది కదా, వచ్చేస్తున్నాయి ఫాస్ట్ కుళ్ళిపోయి. హాఫ్ కాయ తీసాను ఆల్రెడీ, చూడండి ఎన్ని వచ్చాయో. అసలు సన్న సన్న చిన్న చిన్న వాటిల్లోంచి చెట్లు మొలిచిపోయాయి. నేను కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్లో వాటిల్లో చూసినప్పుడు ఇలా ఉన్నవి రావన్నారు, చిన్న చిన్నవి సన్నగా ముదరనివి. కానీ ఇందులోంచి చెట్లు వచ్చేసాయిగా, అన్ని సీడ్స్ వస్తాయి అనుకుంటాయి. అన్నీ ఇలా ఓపెన్ అయిపోయి ఆకులు వచ్చేస్తున్నాయి. అంటే షెల్ ఇంకా ముదరినప్పటికీ కొంచెం ఆ తడి ఆ వామ్నెస్ తగిలేటప్పటికి షెల్ ముదిరింది అనుకోండి, సోక్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇది అలా సోక్ అవ్వగానే అలా చెట్లు వచ్చేసినట్టు. ఒక బుడ్డి ఆనపకాయ మొత్తం తీస్తే ఇన్ని సీడ్స్ వచ్చాయి, కనిపిస్తున్నాయి మీకు. సో ఇవి కొన్ని వైట్ కలర్లో ఉన్నవి కూడా స్ప్రౌట్ అయిపోయాయి లోపల కాయలోనే. ఈ బ్రౌన్వి మాత్రము కడిగి ఈ సీడ్స్ అని మంచిగా వాటర్తో కడిగి కొంచెం డ్రై వెదర్లో అంటే నీడలో ఎండబెట్టి డ్రై అయిపోయిన తర్వాత నేను జిప్ లాక్స్లో వేసి పెట్టుకుంటాను. సో ఇవి కూడా నేను సీడ్స్ గివ్ అవేకి విన్నర్స్ ఉన్నారు కదా, ఈ ఫస్ట్ మొన్న చేసిన సీడ్స్ గివ్ అవేకి సీడ్స్ గివ్ అవే విన్నర్స్కి యూఎస్లో ఉన్న వాళ్ళకి నేను ఇవి మేబీ ఒక ఫ్యూ సీడ్స్ ఒక్కొక్కరికి నేను పంపుతాను. వస్తే వేయండి, వస్తే వెల్ అండ్ గుడ్. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, బికాస్ నేను ఫస్ట్ టైం ఈ సీడ్స్ తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవి బీరకాయలు, ఇవి ఓపెన్ చేసేటప్పుడు నేను ఈరోజైతే ఇది ఓపెన్ చేయదలుచుకోలేదు. బీరకాయ ఏం అవ్వదు, కుళ్ళలేదు, బాగా ఎండిపోయింది. సో చూసారా సౌండ్ విన్నారా? సో దీనికి ఏం అవ్వదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు దీంతో ఆపేస్తున్నాను. సో ఆనపకాయ సీడ్స్, బాటిల్ గార్డ్ సీడ్స్ తీసాం కదా, బయటకు తీసాం. ఒక విషయం ఏంటంటే ఈ సొరకాయ మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇలా బీరకాయ ఎండే వరకు క్రీపర్లో వదిలేస్తే చాలా ఈజీ అవుతుంది. అంటే ఎండిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు కొట్టి ఇలా రాల్చగానే లోపల నుంచి సీడ్స్ రాలిపోతాయి. నేను ఇది బీరకాయ చేసేటప్పుడు మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆల్రెడీ నేను చాలా ఓల్డ్ వీడియో ఒకటి పెట్టాను ఇలా బీరకాయలో సీడ్స్ తీయడం. అంటే అప్పుడు ఫస్ట్ పెట్టిన వీడియోస్ అన్నమాట. అది నేను చాలా ఫాస్ట్గా జస్ట్ తీయడం వరకు వీడియో తీసి చూపించాను. సో చూడండి. బట్ సొరకాయ సీడ్స్ అయితే ఇప్పుడు నా సొరకాయ ఏమైందంటే బాటిల్ గార్డ్ ఇది చిన్నగా ఉంది. పురుగు స్టార్టింగ్ హోల్ పెట్టిందో ఏమో మాకు తెలియదు, కానీ పెరగడం మానేసింది, ఇంతే ఉన్నింది. సో నేను ఇంకా వదిలేసాను, ఏదో ఒక కాయ వదిలేద్దాం అనుకున్నాను. ఇది ఎలాగో ఇంకా పెరగట్లేదు కదా,
దీని సీడ్స్ వాడేద్దాము, ట్రై చేద్దాము, నెక్స్ట్ ఇయర్ వస్తాయో రావో, ఫస్ట్ టైం కదా నేను కూడా సీడ్స్ హార్వెస్ట్ చేయడము అనుకున్నాను. సో అందుకని ఆ కాయ వదిలేసాను. కానీ ఏమైందంటే చల్లొచ్చేసి ఆ క్రీపర్ చచ్చిపోయిందనమాట. సో ఆ సొరకాయ అలా కొంచెం బాగా ముదిరింది, కానీ ఎండలేదు. ఎండని స్టేట్లో ఉన్నప్పుడు క్రీపర్ పోయేటప్పుడు ఇంకా నేను కట్ చేసి బయటకు అలా వదిలేసాను గాలికి వదిలేసి ఏమైందంటే స్లోగా కుల్లడం మొదలైపోయింది. ఒక 2-3 డేస్గా వామ్ వెదర్ వచ్చేసింది. దానివల్ల ఒక 1 వీక్గా కొంచెం బాగా వామ్గానే ఉంది బయట. ఇప్పుడు నేను కూడా చూడండి చక్కగా స్వెటర్ వేసుకోకుండా కూర్చున్నాను, చాలా బాగుందనమాట బయట 2-3 డేస్గా. నవంబర్లో అసలు ఇట్లా ఎప్పుడు ఉండదు, ఈ ఇయర్ అలా ఉంది. అదేమైందంటే కూలడం మొదలైంది లోపల నుంచి. సో ఇలా కాదని ఇంకా తీసేద్దామని డిసైడ్ అయిపోయాను. నాకు అది అర్థమైపోయింది, ఇంకా లోపల ఆల్రెడీ ఇంకా అయిపోయింది. కుళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు లోపల సీడ్స్ తీయకపోతే లోపల ఉన్న సీడ్స్ ఆ మాయిశ్చర్లో ఉండి అవి స్ప్రౌట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు అదే అయ్యింది నాకు కూడా. కొన్ని సీడ్స్ స్ప్రౌట్ అయిపోయినాయి, కొన్ని సీడ్స్ బాగా సోక్ అయిపోయినాయి. సో అవి కూడా మరి అందుకే చెప్తున్నాను, సీడ్స్కి వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి నేను సీడ్స్ పంపినప్పుడు ఒకవేళ స్ప్రౌట్ కాకపోతే కూడా ఏమనుకోకండి. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం తీస్తున్నా సీడ్స్ ఇవి. అండ్ సో బేసిక్ ఏంటంటే మీరు బాగా ఫస్ట్ వచ్చే కాయని వదిలేయండి సీడ్స్కి, అది బెస్ట్ పద్ధతి అనమాట. సో దట్ దానికి టైం ఉంటుంది. ఎస్పెషల్లీ నాలాగా జోన్ 6 నేను. సో ఇలాంటి జోన్స్లో ఉన్న వాళ్ళకి తక్కువ కాలం ఉంటుంది కదా గ్రోయింగ్ సీజన్. ఆ గ్రోయింగ్ సీజన్లోనే అది ఎండిపోవాలన్నమాట. అప్పుడే మీకు సీడ్స్ హార్వెస్టింగ్ ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కాయ అండ్ మంచి ప్రొడక్టివ్గా కూడా ఉంటుంది, పెద్దగా కూడా వస్తుంది. సో దాంట్లో నుంచి వచ్చే సీడ్స్ బాగా వస్తాయన్నమాట. సో నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయొద్దు. సో మీరు ఎవరైనా ప్లాంట్ పెంచుతున్నారు అంటే ఇప్పుడు ఇండియాలో అయినా కానీ ఫస్ట్ కాయ సీడ్స్కి వదిలేసేయండి, మీకు సీడ్స్కి ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా. నెక్స్ట్ ఒక 2-3 ఒక్కొక్క క్రీపర్లోంచి ఈజీగా 4 to 5 వస్తాయి ఈజీగా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు మంచిగా చూసుకుంటే న్యూట్రియన్స్ ఇచ్చి మంచి సాయిల్ వాడి మంచి ఉన్న ప్లేస్మెంట్లు పెట్టి అన్నీ చేస్తే ఒక్కొక్క క్రీపర్ నుంచి మీకు చాలా వస్తాయి, 10 పైన వస్తాయి, ఈజీగా వస్తాయి. సో సో అది చెప్పాలనుకున్నా మీకు ఈ సొరకాయ సీడ్స్ గురించి. సొరకాయ ఎప్పుడు సీడ్స్ తీయాలి అనేది, ఆనపకాయవి. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే కింద కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి, సబ్స్క్రైబ్డ్ అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.